వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టము కాదు. చిరంజీవి గారు చెప్పినట్టు డబ్బు సంపాదించడం సులభమా కాదా అన్న విషయం పక్కన పెడితే మార్కెట్లో ట్రేడ్ని హోల్డ్ చేయడం మాత్రం అస్సలు ఈజీ కాదు. అంతేగా ఈరోజు సెన్సెక్స్ 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అరౌండ్ 77,250 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను సెన్సెక్స్లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. 77,800 సిఈని అరౌండ్ 112 రూపీస్ దగ్గరగా బై చేశాను. నేను 1,12,000 క్యాపిటల్ పెట్టాను దాంట్లో. ఈరోజు మార్నింగ్ నేను సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, యూజువల్గా నేను మార్నింగ్ టైమ్స్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందని చూస్తాను. లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ లెవెలా కాదా. అంటే సపోజ్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ని ఆల్రెడీ ప్రీవియస్గా ఎప్పుడైనా బ్రేక్ చేసిందా, ఆర్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ని ప్రీవియస్గా బ్రేక్ చేసిందా, ఆర్ టెస్ట్ చేసిందా అన్న ఈ ఫ్యాక్టర్స్ మీద నేను ట్రేడ్ తీసుకుంటాను. సపోజ్ ఆల్రెడీ బ్రేక్ చేసింది, అదంత స్ట్రాంగ్ సపోర్ట్ కాదు అంటే నేను దాన్ని అక్కడ సపోర్ట్గా కన్సిడర్ చేయను. నేను దాన్ని ఆ లెవెల్ని మళ్ళీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుందని పీఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. సో అలా ఆ లెవెల్ ఎంత స్ట్రాంగ్ సపోర్టా, రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగా, ఆర్ అంత స్ట్రాంగ్ సపోర్ట్ కాదా అన్న బేసిస్ మీద నేను మార్నింగ్ టైం ట్రేడ్స్ తీసుకుంటాను, అలాంగ్ విత్ అదర్ ఫ్యాక్టర్స్. ఏం చెప్పేవరా. ఈరోజు మార్నింగ్ నేను సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు సెన్సెక్స్ లెవెల్ 77,150 ఆ లెవెల్ బ్రేక్ అయింది కదా. సో మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. 77,500 లెవెల్కి అయితే వెళ్తుంది, అక్కడ టెస్ట్ చేస్తుంది అనుకున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అని పక్కన పెడితే ఆ లెవెల్ని అయితే టెస్ట్ చేస్తుందన్న వ్యూలో నేను సిఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను ఈరోజు సిఈ ట్రేడ్ తీసుకున్నాక మార్కెట్ ఖచ్చితంగా 77,500 లెవెల్ని టెస్ట్ చేస్తుంది కదా. సో అక్కడి వరకు మార్కెట్ రీచ్ అయ్యేంత వరకు ఆ ట్రేడ్ని హోల్డ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ నేను ట్రేడ్ తీసుకోగానే ఓ 10,000 ప్రాఫిట్, కానీ ఆ ప్రాఫిట్ ఎక్కువసేపు ఉంటుందా, మళ్ళీ లాస్కి వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్కి వచ్చింది, మళ్ళీ లాస్కి వచ్చింది. సో అప్పుడు చిన్న భయం స్టార్ట్ అవుతుంది. లైక్ ఐ డూయింగ్ కరెక్ట్, నేను కరెక్టే చేస్తున్నాను, హోల్డ్ చేయాలి అన్న థాట్ కరెక్టేనా అన్న ఒక ఫియర్ స్టార్ట్ అయింది. అనుకోవచ్చు లెవెల్స్ అన్నీ కరెక్ట్ ఉంటాయి కదా, ఎస్టిమేషన్ వేసుకోవాలి కదా, ట్రేడర్ అంటే హోల్డ్ చేయాలి కదా, అన్ని లెవెల్స్ తెలిసినప్పుడు భయపడితే ఎలా అని. మార్కెట్లో మనం అనుకున్న వ్యూనే ఉండొచ్చు, మార్కెట్ పెరుగుతూ ఉండొచ్చు, బట్ ఒక రెడ్ క్యాండిల్ ఎప్పుడైనా ఫామ్ అవ్వచ్చు. సో నేను కొన్న ప్రీమియం 112 నుంచి ఒక 70 రూపీస్కి పడి 70 నుంచి మళ్ళీ 112కి వెళ్తే ఉపయోగం. సో మార్కెట్లో మనం అనుకున్నది జరగడం ఎంత ఇంపార్టెంటో మనం అనుకున్నప్పుడు జరగాలి అది. రేపు సెన్సెక్స్కి ఎక్స్పైరీ కాబట్టి కొంచెం లైక్ మార్కెట్ కొంచెం ఫాల్ అయినా ప్రీమియమ్స్ పడిపోతాయి, అండ్ పెరిగినప్పుడు మళ్ళీ నేను ఎక్కడ కొన్నానో అక్కడికే వస్తుంది. సో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, కానీ మార్కెట్ పెరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అదే క్యాండిల్ రెడ్ కొంచెం స్ట్రెంగ్త్ తగ్గిందో అప్పుడు భయం వేసింది. లైక్ యూజువల్గా నేను ట్రేడ్స్ని ఎక్కువ హోల్డ్ చేయను, ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకే ట్రేడ్ తీసుకుంటాను కాబట్టి. ఫస్ట్ ట్రేడ్ ఈ రోజు అంటే నాకు డైరెక్ట్గా ప్రాఫిట్ వచ్చింది, రేపు డైరెక్ట్గా లాస్ రావచ్చు. సో రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేయాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోకుండా తర్వాత లాస్ వచ్చిన రోజు బేర్ చేయలేము. ప్రాఫిట్ నుంచి లాస్కి వెళ్ళి, లాస్ నుంచి లాస్కి వెళ్ళి ఎందుకని ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేయాలనుకుంటా. ఈరోజు సెన్సెక్స్ 77,300 ఆ లెవెల్ అబోవ్ రాగానే నా ప్రీమియం 132 రూపీస్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. 19,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఈరోజు. ఓ 10-15 మినిట్స్ తర్వాత అయ్యో హోల్డ్ చేసి ఉంటే బాగుండేదే అన్న ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. నేను కొన్న 77,800 అరౌండ్ 270 వరకు వెళ్ళింది. బట్ దట్స్ ఓకే, బికాజ్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండి అన్న రోజు అది వెళ్ళదు. బట్ ఈరోజు హోల్డ్ చేసి ఉంటే బాగుండేదేమో, బట్ నేనైతే హోల్డింగ్ని అంత ప్రిఫర్ చేయరు. అఫ్కోర్స్ మార్కెట్ అంతా మనం అనుకున్న వ్యూలో ఉన్నా, మనం అనుకున్నట్టు అంతా ఉన్నా, స్టిల్ ఎగ్జామ్ సిలబస్ మనకు తెలుసు, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనకు తెలుసు, కానీ స్టిల్ ఫెయిల్ అవుతాంగా. అంత తెలిసిన సిలబస్నే కొన్నిసార్లు ఫెయిల్ అవుతామంటే మార్కెట్ ఎంత తెలిసినా తెలుసుకోవాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. సో అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోను, ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆప్షన్ బయింగ్లో బేసికల్గా మనం అనుకున్న వ్యూ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయగలగాలి. బికాజ్ కన్సాలిడేట్ అయినా ప్రీమియం పోతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయినా ప్రీమియం పోతుంది. సో ఎటు చూసినా ప్రీమియం డికేలో మన ప్రాఫిట్ అంతా పోతుంది. సో మనం అనుకున్న వ్యూ రైట్ అయినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి. ఎవరైతే మార్నింగ్ 9:15కి రీసెంట్గా ఎవరైనా 9:15కి ఆ టైంలో ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ప్లీజ్ కేర్ఫుల్. సెన్సెక్స్లో మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. మీరు 2 yearsగా నేను 9:15కి ట్రేడ్స్ తీసుకోవడం అలవాటు అయ్యింది. మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఆ టైంలో ట్రేడ్స్ తీసుకోండి. ఎస్పెషలీ సెన్సెక్స్ నిఫ్టీలో
సెన్సెక్స్ నిఫ్టీలా కాదు, లాస్ ఇస్తే చాలా హ్యూజ్ లాస్ ఇస్తుంది. సో ప్లీజ్ 9:15కి ట్రేడ్స్ రీసెంట్గా మేము స్టార్ట్ చేసాము, రీసెంట్గానే ఆ టైంలో మేము ట్రేడ్స్ని ప్రిఫర్ చేస్తున్నామంటే ప్లీజ్ అవాయిడ్ సెన్సెక్స్. ఆ టైంలోనే కాదు, సెన్సెక్స్ని కొత్తగా ట్రేడ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. దాంట్లో ప్రాఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంటుంది, బికాజ్ సెన్సెక్స్ భయాన్ని చూపిస్తుంది. ప్లీజ్ దిస్ ఈజ్ మై అడ్వైస్. ఎవరైతే న్యూగా మార్నింగ్ టైం ట్రేడ్స్ తీసుకుంటున్నారో సెన్సెక్స్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.